తెలంగాణలో అన్ని పార్టీల రాజకీయ నేతల చూపంతా ఇప్పుడు స్పీకర్ కార్యాలయంపైనే. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం ఏ క్షణమైనా తెలిపోనుంది. 5 ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై ఏ క్షణమైనా నిర్ణయం ప్రకటించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దీంతో సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను స్పీకర్ కాపాడాల్సిందేనంటోంది బీఆర్ఎస్. స్పీకర్ నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి శేఖర్, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఏమంటోంది? ఎస్ అర్ణ, మరికొద్ది సేపట్లోనే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ విచారణ రిపోర్టును స్పీకర్ గడ్డం ప్రసాద్ విడుదల చేయనున్నారు. 3:30 గంటల ప్రాంతంలో అసెంబ్లీ వెబ్సైట్లోనే ఆ తీర్పుకు సంబంధించినటువంటి కాపీని అప్లోడ్ చేస్తామంటూ అసెంబ్లీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఇక దాదాపు 2-3 నెలలకు పైచిలుకుగానే విచారణ జాగింది. 3 దశలుగా విచారణ చేశారు. ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా విచారణ చేశారు. అట్లాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లను విచారణ చేశారు. మేము మొదటి నుంచి కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పేటువంటి విషయము మేము పార్టీ మారలేదు అన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. స్పీకర్ విచారణలో కూడా ఆ విషయమే చెప్పినట్లుగా మనకు వాళ్ళు ఇంటర్నల్గా చెప్పినటువంటి సందర్భము. ఇక వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అట్లాగే ఫిర్యాదు చేసినటువంటి నాయకులు ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ కార్యాలయానికి ఆ డేటాను అట్లాగే ఆ సమాచారాన్ని అంతా కూడా అందించాము అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇరుపక్షాల యొక్క వాదనలు విన్నటువంటి స్పీకర్ ఈ తీర్పును వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది కొంత చర్చ ఉందని చెప్పుకోవచ్చు. ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితులు. ఏదైనా వేటు వేస్తారా, వాళ్ళను సస్పెండ్ చేస్తారా అన్నది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు స్పీకర్ ప్రకటించబోయేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఈ విషయంలో కొంత సైలెంట్ మోడ్గా ఉండాలి అన్నట్లుగా భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రతిపక్షం మాత్రం పెద్ద ఎత్తున కూడా మొదటి నుంచి స్పీకర్ పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళాము అన్నది వాళ్ళు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే స్పీకర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ ద్వారా విచారణ చేసినటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు వెల్లడించబోయేటువంటి తీర్పు ఇక్కడితోటే ఆగిపోతుందా, లేదంటే ఈ రిపోర్టును ఇంటర్నల్గా మళ్ళీ ఆ సుప్రీంకోర్టుకు తెలియజేస్తున్నాము అన్నట్లుగా ప్రకటన ఏదైనా ఉంటుందా అన్నటువంటి చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించబోయేటువంటి తీర్పును మీద అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కొద్ది క్షణాల్లోనే ఈ విషయం పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఉన్నాయి. అందులో 5గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తీర్పును ఇప్పుడు ప్రకటించనున్నట్లుగా తెలుస్తూ ఉంది. మిగతా 5గురికి సంబంధించినటువంటి విషయం మీద స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇంకా క్లారిటీ లేదు. మొత్తం 10 మందిలో 8 మంది విచారణ పూర్తి చేశారు. ఇంకా 2 దానం నాగేందర్ అట్లాగే కడియం శ్రీహరి వీళ్ళిద్దరి మీద ఇంకా విచారణ చేయలేదు. వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ 5గురికి సంబంధించినటువంటి విషయం మీద మాత్రం కొంత కీలకమైనటువంటి అంశంగానే భావించవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రకమైనటువంటి స్పీకర్ నిర్ణయం అన్నది కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొద్ది క్షణాల్లోనే ఈ విషయం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అరుణ. ఓకే శేఖర్, థ్యాంక్ యూ. రైట్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్కి గనక అనుకూలంగా తీర్పు రాకపోతే దానికి సమాలోచనలు చేస్తోంది బీఆర్ఎస్. మరి కాంగ్రెస్ వర్షన్ ఏమంటోంది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. ఈరోజు స్పీకర్ తీసుకునే నిర్ణయం దేశంలో ఒక చరిత్రగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఈ ఫిరాయింపుల కేసు వాదాలతో జరుగుతూ మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ తెలంగాణలో ఈ కేసు త్వరగా ఒక కొలికొచ్చి స్పీకర్ నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చింది. మరికొన్ని క్షణాల్లోనే స్పీకరు ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణకు సంబంధించిన డెసిషన్ని ప్రకటించబోతున్నారు. రేపు సుప్రీంకోర్టుకు ఈ డెసిషన్ను వివరించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. అయితే స్పీకర్ ఏ
నిర్ణయం తీసుకున్నా మౌనంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఎందుకంటే సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపినా వ్యతిరేకత తెలిపినా కూడా అది పార్టీకి నష్టం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బయటికి ఎవరు మాట్లాడొద్దంటూ కూడా కాంగ్రెస్ నేతలకు పిసిసి చీఫ్ చెప్పినట్టుగా సమాచారం. అయితే స్పీకర్కు సంబంధించి మరి కాసేపట్లో విడుదల కాబోతున్న ఈ యొక్క ఏదైతే ప్రకటన ఉందో ఆ ప్రకటనకు సంబంధించి వెబ్సైట్లో పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎల్పీకి చేరుకున్నారు. స్పీకర్ నిర్ణయం కోసం వెయిట్ చూస్తారు. స్పీకర్ నిర్ణయం కనుక తమకు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, దీని మీద ఏ విధంగా పోరాడబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఈ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కూడా ఈ అంశంపైన మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా వాదిస్తున్నారు, ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు తప్పితే తాము ఎక్కడ కూడా ఫిరాయించలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ మిగతా వారిని అభివృద్ధి కోసం మాత్రమే కలిశాననే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఈ విషయంలో స్పీకర్ ఎటువైపు ఉంటారు, స్పీకర్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే దాదాపుగా సంవత్సరం పాటు విచారణ కొనసాగుతుంది. ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అలాగే ఫిరాయింపుకు సంబంధించి పిటిషన్ వేసిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇరువురి వాదనలకు సంబంధించి కూడా దాదాపు 4 నెలల పాటు సాగింది. అడ్వకేట్లకు సంబంధించిన విచారణ కూడా సాగిన నేపథ్యంలో ఈ ఓవరాల్గా ఇరువురి వాదనలకు సంబంధించిన డాక్యుమెంటరీ మొత్తాన్ని కూడా ఈరోజు ఈ యొక్క ప్రకటనలో వెల్లడించే అవకాశం ఉంది. దాదాపుగా 300 నుంచి 400 పేజీల ఈ యొక్క ప్రకటనకు సంబంధించి విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సుప్రీంకోర్టుకు రేపు సమయం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రేపు మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ అందులో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు దారా నాగేందర్, కడియం శ్రీయర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇంకా సమయం కావాలని వాళ్ళు కోరుతున్న నేపథ్యంలో మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. ఈరోజు 5గురికి సంబంధించిన డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇంకా 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన డెసిషన్ కూడా రేపు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక సేమ్ సినారియోకి సంబంధించిన కేసు విషయంగా స్పీకర్ పరిగణించినట్టు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈ 5 ఎమ్మెల్యేల కేసును ఒక తీరుగా తీసుకొని మిగతా 3 ఎమ్మెల్యేల కేసును మరొక తీరుగా తీసుకొని ఈ యొక్క డెసిషన్ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఉత్కంఠగానే ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తమను నమ్ముకుని మద్దతు ఇచ్చారు కాబట్టి ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి, దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పడుతుంది. కాబట్టి ఏ విధంగా దీనిపైన ముందుకెళ్ళాలనే దానిపైన కూడా వాళ్ళు కూడా ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. కాసేపట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. అరుణ, తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్కు మరికొద్ది సేపట్లో తెరపడనుంది. తుది అంకానికి చేరుకుంది. ఫిరాయింపులో ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయం తుది అంకానికి చేరుకుంది. మరి కాసేపట్లోనే నిర్ణయం ప్రకటించనున్నారు. దీనిపై బీఆర్ఎస్ ఏ నిర్ణయం వచ్చినా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి అన్న దానిపై పూర్తి స్థాయిలో సిద్ధమై ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తమకు సానుకూలంగా రాకపోతే ప్లాన్ బిను బీఆర్ఎస్ సిద్ధం చేసుకుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఖచ్చితంగా న్యాయ పోరాటం ఉధృతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకోవచ్చు 5 ఎమ్మెల్యేలకు సంబంధించి మరి కాసేపట్లోనే స్పీకర్ కార్యాలయం నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రేపు మరో 3కి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా బీఆర్ఎస్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఒక న్యాయ పోరాటానికి చేయడానికైతే పూర్తి స్థాయిలో సంసిద్ధులై ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పూర్తిగా స్పీకర్కు సంబంధించి సాంకేతిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తారా, లేక రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్కు ప్రాధాన్యత ఇస్తారా అన్నది కొంత $1 మిలియన్ ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. ఎటువైపు మొగ్గు చూపుతారు, స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి ప్రజల తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా చూయించాము, సాంకేతిక వాదనలకే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో ఆధారాలన్నింటినీ కూడా స్పీకర్కు సమర్పించాము. స్పీకర్ నిర్ణయం ఏ విధంగా వస్తుందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అరుణ. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.